కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతమై ఉన్న దేవ, సర్వలోకనాథుడా, సర్వ సృష్టికర్త, మీ అపారమైన ప్రేమను బట్టి, అపారమైన కృపను బట్టి స్తుతిస్తున్నాను. మీ అద్భుతమైన కనికరము ద్వారా గుడారాలు దయాక్షేత్రంలో జరిగిన ఆ కూడికలన్నిటి మీద, మా దైవజనుల మీద, పరిచర్య చేసే పరిచారకులు పరిచారకురాళ్ళ మీద సమృద్ధిగా మీ కృపను కుమ్మరించినందుకై స్తోత్రాలు, వందనాలు స్వామి. మేమందరము మీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. దయచేసి ప్రభా, మీరు కనికరాన్ని చూపెట్టి తండ్రి, మీరు చేసిన ఆ గొప్ప కార్యాలు ఇంకను హోసన్న పరిచర్యలలో చేయమని వేడుకుంటున్నాను. మా దైవజనులు వెస్లీ గారి కొరకు, అబ్రహాం అన్న కొరకు, రాజన్న గారి కొరకు, ప్రదీపాల్ గారి కొరకు, రమేష్ గారి కొరకు, ఇంకా దైవ సేవకులందరి కొరకు, దైవ సేవకురాళ్ళందరి కొరకు, ప్రభా సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అద్భుతమైనటువంటి కృప ప్రతి వారి మీద కుమ్మరించి మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 13వ తారీఖు 2025 గురువారం. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. దావీదు గారు తన కుమారునితో మాట్లాడుతున్న మాటలు. యెహోవా మందిరము కొరకు తాను 2 లక్షల మణుగుల బంగారాన్ని, 10 కోట్ల మణుగుల వెండిని, తోచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాడు. మ్రానులను, రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువు గాక అని చెప్పాడు. నిన్నటి దినాన దీని విషయమై మీకు చెప్పాను. ప్రతి తండ్రి తమ పిల్లల కొరకు ఆస్తిపాస్తులు సమకూర్చడం చాలా మంచిది. బైబిల్ సెలవిస్తుంది, మంచి తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తారని. అయితే మంచి తండ్రికి మరొక మాట, ప్రార్థించే తండ్రికి, ఉపవసించే తండ్రికి, తల్లికి, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డకు నా మనవి, మీ గృహము ఒక ప్రార్థనా మందిరముగా మారాలి. లేదా మీరు దేవుని మందిరము కొరకు, మీ కుమారులకు కొరకు, కుమార్తెల కొరకు ఎలాగ మీరు సంపాదించారో అదే రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు కూడా మీరు సంపాదించి ఇవ్వాలి. దేవుని మందిరాలు భారతదేశంలో లేవు. ఉన్న మందిరాలను కూడా పగలగొడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరో సేవకులు ఎక్కడో ఒక మందిరాన్ని అద్దె ఇంట్లోనో, పాకలోనో, రేకుల షెడ్లోనో ఇలాగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ప్రతి తల్లిదండ్రి దేవుని విషయంలో పౌరుషము కలిగి పని చేయాలి. మందిరాల కొరకు తల్లి తండ్రి సొమ్మును పోగు చేయాలి. పిల్లల కొరకు మీరు సంపాదించినది వాళ్ళు అనుభవిస్తారు. అయితే దేవుని కొరకు సంపాదించినది దేవుడు సంతోషిస్తాడు. ఆ తండ్రి మాట్లాడుతూ సొలొమోనుతో చెప్పాడు. ఏమన్నాడంటే, నీవు ఇంకను సంపాదించుదువు గాక. ఈ రోజున తండ్రి తరువాత పిల్లలు సంపాదించలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, ఆ తండ్రి దేవుని మందిరము కొరకు లెక్కలేనంత సంపాదించి పెట్టి కుమారునితో అంటున్నాడు, నీవింకను సంపాదించుదువు గాక. ఈ రోజున ప్రియులర, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించి బయట దేశాలకు పంపుతూ ఉన్నారు. 50 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు
ఫీజులు కట్టి బిడ్డల్ని పంపుతూ ఉన్నారు. మా బిడ్డలు లండన్లో చదువుతున్నారు, మా బిడ్డలు అమెరికాలో చదువుతున్నారు, ఆస్ట్రేలియాలో చదువుతున్నారు, యూరప్లో చదువుతున్నారు అని చెప్తూ ఉన్నారు. చాలా మంచిది, మన బిడ్డలు ఉన్నతంగా చదవడం మంచిది. మన బిడ్డ కొరకు 50 లక్షలు మనము ఖర్చు పెట్టగలిగాం. అయితే ఆ బిడ్డ 50 లక్షల ద్వారా అభివృద్ధి పొందాలి, మంచి ఉద్యోగం రావాలి, తల్లిదండ్రులకు గౌరవాన్ని, తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు నెరవేర్చబడాలి. అయితే ఆ తండ్రిని, ఆ తల్లిని, ఆ బిడ్డను, వారికి విద్యను ఇవన్నీ ప్రసాదించిన దేవుని కొరకు కూడా నేను ఏదో చేయాలి అనే భావము, అనే భారము ప్రతి వారికి ఉండాలి. ఆ రీతిగా దావీదు సంపాదించిన తరువాత సొలొమోనుతో అంటాడు, నా కుమారుడా, నీవింకనూ సంపాదించుదువుగాక. నీ తరువాత నీ పిల్లలు ఇంకా అధికంగా సంపాదించాలి అంటే మొదట నీవు దేవుని కొరకు సంపాదించడం నేర్చుకో. దేవుని బిడలుగా మీకు నా మనవి, ఎంతోమంది ఎన్నో సహాయాలు సేవ కొరకు చేస్తూ ఉన్నారు. లేకపోతే పరిచర్య ఈ రీతిగా జరగదు. అద్భుతకరుడైన దేవుని మహాకృప ద్వారా కొన్ని పరిచర్యలకు సమృద్ధి అయిన సహాయాలు అందుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు కొంతమంది నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. మా ఇమ్మానుయేలు సహవాసానికి సహాయం చేస్తున్న బిడ్డలందరికీ యేసు ప్రభువు నామంలో మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరిచ్చే 10 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, లేక ఒకవేళ 1000 లేక 1,00,000 ఎంత మీరిచ్చినా దేవుని కొరకే 10 పైసలు కూడా మేము ఉపయోగిస్తూ ఉంటాం. మా ఇమ్మానుయేలు పరిచర్యలు అది ధైర్యంగా ధారాళంగా చెప్పగలం. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులరా, మీ తరువాత మీ పిల్లలు కూడా గొప్పగా సంపాదించాలి. మా ఆశీర్వాదం అది. దేవుని పక్షంగా దైవ సేవకులముగా మేము మిమ్మల్ని, మీ పిల్లల్ని గొప్పగా ఆశీర్వదిస్తాం. మీరు మా కోసం కాదు, దేవుని పరిచర్య కొరకు చేస్తున్నారు. ముఖ్యంగా మా ప్రాంతము చాలా ఇబ్బందికరమైన ప్రదేశము. ఎంతోమంది క్రైస్తవ వ్యతిరేకులు అడుగున ఉన్నారు. మేము ధారాళంగా వీధుల్లో సువార్త ప్రకటించడం, గృహ కూడికలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివి కష్టమే. పబ్లిక్ కూడికలు కూడా పెట్టాలంటే ఒక క్రిస్టియన్ గ్రౌండ్లోనే పెట్టాలి. ఎక్కడ ఇంకా పెట్టడానికి అవకాశం లేదు. ప్రస్తుత దినాల్లో అడ్వర్టైజ్మెంట్ కొరకు కూడా పోలీస్ పర్మిషన్ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలాంటి ఇక్కట్టు పరిస్థితులు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, అంటే చిత్తూరు జిల్లా, ముఖ్యంగా మదనపల్లి ఎంతోమంది ఇక్కడ ఆటంకవాదులు ఉన్నారు. దయచేసి మా కొరకు ప్రార్థించండి. గ్రామాలు మండలాలలో ఆయన సువార్త ప్రకటించాలని ఆశ. అయితే ప్రభు సన్నిధానంలో మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఆయన వాక్యం బోధించటానికి కావలసినటువంటి అవసరాలు బోలెడన్ని ఉన్నాయి. దయచేసి ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మాతో సహకరించండి. మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే మాకు సహాయం చేయండి. ఎన్నో మందిరాలు కట్టాలని ఆశ. మా మండలంలో 60 గ్రామాల కంటే పైన ఉన్నాయి. అయితే 60 మందిరాలు లేవు. ఎక్కడో టౌన్లో కొన్ని ఉన్నాయి. అయితే గ్రామాలలో అస్సలు లేవు. మా ఆలోచన గ్రామాలలో మందిరాలు కట్టాలి అని. ఎంతో డబ్బుతో, ఖర్చుతో కూడిన కార్యం. స్థలాలు విలువ, రేట్లు పెరిగిపోయాయి. మందిర నిర్మాణాలకు ఆ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయాది, లేబర్ కాస్ట్ పెరిగిపోయాది. అయితే
ధారాళంగా ఇచ్చేటటువంటి బిడ్డలు కొంతమంది మా దగ్గర ఉన్నారు. అయితే అంత మేము ఆశించినంతగా పని చేయటానికి కావలసిన అవసరాలు మా దగ్గర తీర్చేవారు లేరు. దయచేసి ప్రార్థించండి. ఈ పట్టణం దేవుని కొరకై సంపాదించాలని, దేవుని కొరకు అనేక మందిని సిద్ధపరచాలని ఆశ. దేవుడు ఆ రీతిగా ఈ పట్టణంలో విరివిగా సువార్త ప్రకటించబడటానికి మా మండలంలో ఉన్న 60 గ్రామాలలో దేవుని యొక్క మందిరాలు నెలకొల్పబడటానికి దయచేసి ప్రార్థించండి. దాని కొరకు తండ్రులారా మీ సహాయాన్ని మా వైపు, మా కొరకు, దేవుని పని కొరకు చేయండి. దేవుడు మిమ్మల్ని ఇంకను, మీ పిల్లల్ని కూడా ఇంకను సంపాదించు వారినిగా కృపగల దేవుడు తయారు చేయగలడు. దేవుని అద్భుతమైన కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.